ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది జె చెన్నయ్య. ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 609 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 53,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 609 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,71,492కు చేరింది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మార్కెట్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పాటించవలసిన నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణలో నమోదవుతున్న రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 2.57% తగ్గాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనూ మన దేశం సేవా నిరతిని విస్మరించలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు 7,000 దాటాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 7 మరణించడంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,003కు చేరింది. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం, చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు సమీక్ష వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 609 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 53,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 609 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,71,492కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 873 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 96.14%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,61,028కి పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 9,000కు దిగువకు చేరింది. ఇందులో 6,900 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,465గా నమోదైంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మార్కెట్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పాటించవలసిన నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కంటైన్మెంట్ ప్రాంతాల్లో మార్కెట్లు పూర్తిగా మూసి ఉంటాయి. కంటైన్మెంట్ ప్రాంతాలకు వెలుపల ఉన్న మార్కెట్లలో అన్ని నిబంధనలను పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే 65 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులు, దీర్ఘరోగాలతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణులు, 10 సంవత్సరాలలోపు పిల్లలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మార్కెట్స్లో పనిచేసే ఉద్యోగులు, ముఖ్యంగా రిస్క్ ఎక్కువగా ఉన్న వృద్ధులు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలున్నవారు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాంటి వారిని వినియోగదారులతో నేరుగా సంబంధం ఉండే విధుల్లో నియమించవద్దని ఆరోగ్య శాఖ మార్కెట్ అసోసియేషన్స్కు సూచించింది. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు గరిష్టంగా 23% వరకు వెళ్లిన పాజిటివ్ కేసులు ఇప్పుడు 2.57%కి తగ్గాయి. మరోవంక కరోనా ఆసుపత్రుల్లో పడకలు చాలా వరకు ఖాళీ అయ్యాయి. అయితే మరోమారు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రజారోగ్య శాఖ హెచ్చరిస్తోంది. మన దగ్గర సెకండ్ వేవ్ రాదని అనుకోలేమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరో 4 వారాల పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తొలిదశ టీకా జాబితాను తయారు చేశామని తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాలుపంచుకున్న రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని శ్రీనివాసరావు సూచించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అంటూ మాస్కు మనకు 90% రక్షణ కల్పిస్తుందని తెలిపారు.
చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించడం ద్వారా కోవిడ్ ముప్పు నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. ఆకాశవాణి కోవిడ్-19 సమీక్ష వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనూ మన దేశం సేవా నిరతిని విస్మరించలేదని, కోరిన అన్ని దేశాలకు ఇతోధికంగా సహాయం చేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కష్టకాలంలోనూ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తులను అందచేసి తన సేవా గుణాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఐసీడబ్ల్యూఏ 18వ పాలక మండలి సమావేశాన్ని ఉద్దేశించి చెన్నై నుంచి అంతర్జాల వేదిక ద్వారా అంతర్జాతీయ వ్యవహారాలపై భారత మండలి ఐసీడబ్ల్యూఏ అధ్యక్షుని హోదాలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. కరోనాకు టీకా పరిశోధనల విషయంలోనూ భారతదేశం ముందు వరుసలో ఉన్నదని, త్వరలోనే టీకాకు సంబంధించి శుభవార్త వినబోతున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు 7,000 దాటాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 7 బాధితులు మరణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,003కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,988 నమూనాలను పరీక్షించగా 663 మందికి కరోనా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిన్న సాయంత్రం విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 8,69,412కు చేరింది. ఒకరోజు వ్యవధిలో 1,159 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 6,924 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,66,696 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. దేశంలో కోవిడ్-19 క్రియాశీల కేసుల సంఖ్య 132 రోజుల తర్వాత మళ్లీ 4.28 లక్షలకు చేరింది. చివరగా జూలై 23న 4.26 లక్షల క్రియాశీల కేసులు ఉండగా తాజాగా ఈ సంఖ్య 4.28 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 3 రోజులుగా ప్రతిరోజు ఇంచుమించు 30,000 కొత్త కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 36,604 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 43,062 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని వెల్లడించింది. గత 5 రోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోందని, నమోదయ్యే కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 94.99 లక్షల మంది కరోనా బారిన పడగా 89.32 లక్షల మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ రికవరీ రేటు 94.03% పెరిగింది. కేరళలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 6,316 కరోనా కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,673కు, మొత్తం మరణాల సంఖ్య 2,298కి చేరింది. గత 24 గంటల్లో 5,924 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కేరళలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,50,788కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 61,455 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల సమీక్ష ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 609 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 53,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 609 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,71,492కు చేరింది. కోవిడ్-19 కట్టడి చర్యలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మార్కెట్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పాటించవలసిన నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణలో నమోదవుతున్న రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 2.57% తగ్గాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనూ మన దేశం సేవా నిరతిని విస్మరించలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు 7,000 దాటాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 7 మరణించడంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,003కు చేరింది. ఆకాశవాణి
తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ సమాప్తం.